వాళ్ళు మనం మధ్యలో కావాలి. అక్కడ వాళ్ళు ఇక్కడ మనం మధ్యలో కావాలి. సోలో అలా ఆలోచించుకుంటూ అలా ఉండడం ఇష్టం. ఒకరు మన వెళ్ళి ఎక్కువ మాట్లాడినా తను ఎక్కువ మాట్లాడు. లాస్ట్ టైం అంతే ఎక్కువ మాట్లాడా. అదే అవునా? చెప్పగా ఇప్పుడు వాడు ఆట ఆడుకున్నాడు. లాస్ట్ టైంకి ఇప్పటికి ఆట చాలా మారింది వాడికి. కానీ వాంటెడ్గా చేయడానికి ఏమి రాదు కదమ్మా. ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు పర్టికులర్గా కూర్చొని ఇలా ఆడాలి ఆలోచించండి ఉంటుంది. ఆ టైంకి ఏది వస్తే అదే కదా. ఓకే దీపాలి ఏంటది? అప్పుడు స్టడీ చూడచ్చా? లిప్స్ బాగున్నాను కూడా అట్లా చెప్తే లిప్స్ బాగున్నాయి. చూడకుండా ఎంత అలా పెట్టి పడుకుపోతా ఎలా అవుతుందండి. ఇవ్వాల్సిన లిఫ్ట్ వస్తానని పడుతుంది. పంపించేస్తారనే విషయం ఇది. నువ్వు నాకు పాయింట్ ఆఫ్ అక్కడ సోఫా పైన కూర్చొని నువ్వు నాకు చెప్పినావు చూడు. నాకు సోఫా పైన కూర్చొని చెప్పినావు చూడు. నామినేషన్స్ లో కనిపించే ఫైర్ ఆటలో కనిపించలేదు నాకు చెప్పినావు. పర్టికులర్ గా నాకు అక్కడ వీకెండ్ లో చెప్పినావు. నామినేషన్స్ తప్ప నీ గేమ్ లో ఫైర్ నాకు కనిపిస్తలేదని నేను చెప్తున్నా. సేమ్ థింగ్ తర్వాత చెప్పింది నాకు గుర్తులేదు. తర్వాత చెప్పింది తర్వాత పోయి నువ్వు అక్కడ మెంటల్లీ రాలే. ఇక్కడ నేను అందరితో బాండ్లు పెట్టుకొని చేసుకొని రాలే. ఆడరు నాకు పాయింట్ కనిపించింది కాబట్టి రుబాబ్ ఐఎమ్ జెన్విన్ అండ్ ఐ నో దట్ ఐఎమ్ జెన్విన్. అనిపిస్తుంది అనిపిస్తుంది నా అభిప్రాయం అనిపిస్తుంది. అందరికీ కనిపిస్తుంది. ఈ హౌస్ ఫస్ట్ నేను ఫస్ట్ చెప్పింది తర్వాత సెకండ్ ఇచ్చి మచ్చా నువ్వు జెన్యూన్ రా, నువ్వు ఆడు, నీకేదైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, చెప్పి మరి సపోర్ట్ చేసిన సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నీకు సపోర్ట్ ఇస్తున్నా అని చెప్పినా సపోర్ట్ చేస్తాను. నేను వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, నేను దీనికి సపోర్ట్ చేస్తాను. అక్కడ ఇప్పుడు నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏ పాయింట్ చెప్పినా కూడా అది నా ఇష్టం. అక్కడ ఆ హక్కు నాకు ఉంది. అది తప్పు అని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికి లేదు. సో అక్కడ జరిగిన వాస్తవాన్నే అక్కడ జరిగిన వాస్తవాన్నే ప్రస్తావించిన తప్ప నేను ఏది అపోహగా క్రియేట్ చేసి చెప్పింది కాదు. అక్కడ నేను క్లియర్గా చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపిద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయినా కూడా నిలదొక్కుని ఇన్ని రోజులు ఉన్నామంటే ఇప్పుడు మీకు మీరు సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారంటే 100%. ఇప్పుడు ఎవరైనా వాళ్ళది ఇప్పుడు వాళ్ళు గెలవాలి అని చెప్పేసి లేకుంటే వాళ్ళది
ఇన్ని రోజులు వచ్చినాం రాబాయ్ మనం గ్రేట్ రా, లైక్ దిస్ ఇస్ గుడ్ వర్క్ రా అని చెప్పేసి అనుకుంటాము. వైల్డ్ కార్డ్స్ ని పంపించేద్దామని ఇప్పుడు ఏమైనా ఉన్నారా? విను 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 నేను చెప్తున్నానని చెప్తున్నా. కాదు నబీల్, నేను అక్కడ ఏం జరిగిందో ఫస్ట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అరే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఒక్కసారి విను ప్లీజ్. ఇప్పుడు మిత్రమా, ఇప్పుడు ఒక్కసారి విను మిత్రమా. ఇప్పుడు డార్లింగ్ ఒకసారి విను డార్లింగ్. నేను ఇప్పుడు ఏమైనా వైల్డ్ కార్డ్స్ ని పంపించే చెప్పే మాట నేను నాకు కోపం ఏం లేదు, నిజంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మేము అభిప్రాయం ఎక్స్ప్లెయిన్ చేస్తామని అనుకోవట్లేదు కదా గౌతమ్. దాని గురించి కాదు నేను చెప్పిన విషయం, దానికి వద్దాం, దాని పెడతాం మనం. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేద్దాము అని చెప్పేసి ఒక ప్యాక్ పెట్టుకున్నారు. అయినా కూడా ఇన్ని రోజులు నిలదెక్కుని వచ్చినందుకు మీరు అందరూ చాలా మంది అనుకునేది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది అని అనుకుంటారు. కానీ వీళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంది అని నేను చెప్పిన పదాన్ని, నేను చెప్పిన స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నా. కానీ డిసడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఆటలో ఇప్పుడు మేము ఇంకా వెనుకబడి ఉన్నాం. సో వీళ్ళకంటే మేము ఎక్కువ కనెక్ట్ కావాలి ఆడియన్స్ అంటే ఇంకెక్కువ ప్రూవ్ చేసుకోవాలి, ఇంకెక్కువ ఆ స్కోప్ రావాలి. ఆ ఉద్దేశంతో నేను నిఖిల్ అండ్ రోహిణి గారిని కంపేర్ చేస్తూ రోహిణి గారికి ఆ స్కోప్ నేను ఇద్దామనుకుంటున్నది నా పర్స్పెక్టివ్ చెప్పిన నబీల్. ఇది తప్పు, మీరు ఎట్లా అంటారు, మీరు ఒకసారి విను, ఒకసారి నా అభిప్రాయం మొత్తం కంప్లీట్ చేసేస్తాను. నేనేమన్నట్టు ఇక్కడ అసలు నీ గురించే కాదు టాపిక్. సో అక్కడ నా అభిప్రాయం ఏంటంటే అరే ఈవిడకి ఇంక ఎక్స్ట్రా స్కోప్ రావాలి ప్రూవ్ చేసుకోవడానికి అని నా సైడ్ నుంచి నేను ఇచ్చిన మద్దతు తప్ప మీరు ఇట్లా మాట్లాడిండ్రు, మీరు ఇది తప్పు అని నామినేషన్ లో ఎవరిని క్వశ్చన్ చేయలేదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు డిసైడ్ చేసుకోవడం, మీరు ప్యాక్ పెట్టుకోవడం మీ ఇష్టం ఎంతవరకు. నాకు అది నచ్చలేదు, అందుకే నేను ఈవిడకి సపోర్ట్ చేద్దాం అనుకోవడం నాకు అంతే ఇష్టము. సో నా హక్కు, నా వాకు, నా హక్కు. అక్కడ నువ్వు మిగతా మేము వైల్డ్ కార్డ్స్ లెక్క వచ్చినా మా కనెక్షన్ పేరు ప్రస్తావించలేదు, మాట్లాడినప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడతాను. ఇగో వైల్డ్ కార్డ్స్ లెక్క వచ్చినా మధ్య